ప్రముఖ ఢీ డాన్సర్ జాను తన వ్యక్తిగత జీవితం, రెండో పెళ్లి గురించి మీడియా కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించింది. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. నేను నవ్వినా తప్పు, ఏడ్చినా తప్పు, ఎవరితో మాట్లాడినా తప్పే, నా ప్రతి చర్యను తప్పుబట్టడం ఎందుకు? నేను కెమెరా ముందు వెనక ఒకేలా ఉంటా, అందరితో నవ్వుతూ మంచిగా మాట్లాడతా, అలాంటి నా గురించి తప్పుగా మాట్లాడడం బాధిస్తోంది అని జాను ఆవేదన వ్యక్తం చేసింది. నా పర్సనల్ లైఫ్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? రెండో పెళ్లి అంటూ నా ఫోటోలతో కథనాలు రాయడం దేనికి అని ఆమె ప్రశ్నించింది. సోషల్ మీడియా వేదికగా జాను జీవితాన్ని విమర్శిస్తూ ఆమెను హైలైట్ చేయడంపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జాను మానసిక స్థితి గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే హిట్ 3 ప్రమోషన్ కోసం అమెరికాలో ఉన్న నాని ఈ షూట్లో ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం నాని చిన్ననాటి ఎపిసోడ్స్ను చిత్రీకరిస్తున్న సమాచారం. అమెరికా నుండి తిరిగొచ్చిన నాని కొంత విశ్రాంతి తీసుకొని మే 18 నుంచి షూటింగ్లో పాల్గొననున్నారు. తొలుత టాకీ పార్ట్ను షూట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. గతంలో విడుదలైన గ్లింప్స్తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తుండగా సరిగమ సంస్థతో సహా నిర్మాణంలో భాగమైనట్టు సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమా నుంచి సంచలన వార్త. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు నయనతార 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. నయనతారకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో మంచి మార్కెట్ ఉండడంతో నిర్మాతలు ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న మేకర్స్ నయనతారను ఫైనల్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కాస్త రెమ్యునరేషన్ అటు ఇటు అయినా ఆమెతోనే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, అలాగే చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 భాగాలుగా నిపుణులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో అగ్రనటుడు నాగార్జున తెలంగాణ పెవిలియన్ స్టాల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాన్ ఇండియా సినిమాలు, దర్శకుడు రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి ప్రేక్షకులు హీరోలను లార్జర్ దెన్ లైఫ్ రోల్స్లో చూడాలనుకుంటున్నారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ విజయాలకు అదే కారణం. ఉత్తరాది ప్రేక్షకులు కూడా పుష్పరాజ్, యష్ లాంటి హీరోలను చూడటానికి ఇష్టపడుతున్నారు. రోజువారీ ఒత్తిడిలో ఉన్న ప్రజలకు సినిమాలతో ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటున్నారు. అందుకే తెరపై మాయాజాలం చూపించాలి అని నాగార్జున అన్నారు. భారతీయ సినిమాలు ప్రాంతీయతను కోల్పోకుండా స్థానిక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి బాహుబలిలో ప్రతి సన్నివేశంలో తెలుగుదనం ప్రతిఫలించేలా చేశారు. అందుకే అది ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. మాతృభాషపై దృష్టి పెట్టి కథ చెబితే ప్రేక్షకులు దగ్గరవుతారు అని ఆయన వెల్లడించారు. హిట్ ది థర్డ్ కేస్ సినిమాలో విశ్వక్ సేన్ కీలక పాత్రలో కనిపించాల్సి ఉందని, అతను హిట్ ది ఫస్ట్ కేస్లో నటించిన పాత్రలోనే ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేశారు. హిట్ 2లో నటించిన అడవిశేష్ కూడా ఈ సినిమాలో కనిపించగా ఆయన ఎంట్రీ సమయంలో థియేటర్లలో అభిమానుల కేకలు మారుమోగాయి. అడవిశేష్ ఎంట్రీకి కొద్ది క్షణాల ముందు విశ్వక్ సేన్ ఎంట్రీ కూడా ఉండాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ఫిక్స్ అయిన విశ్వక్ షూట్కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కథలో స్వల్ప మార్పులు చేసి ఆ సన్నివేశాన్ని తొలగించినట్లు సమాచారం. ఒకవేళ విశ్వక్ నటించి ఉంటే లైలా లాంటి విఫలమైన సినిమా తర్వాత ఆయన కెరియర్కు ఈ మాస్ గెస్ట్ రోల్ పెద్ద బూస్ట్ ఇచ్చి ఉండేదని టాక్. ఈ మిస్డ్ ఛాన్స్ విశ్వక్ అభిమానులను నిరాశపరిచింది.